హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారా? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా అనుకుంటున్నాను. వారాహి దయ వల్ల అష్టైశ్వర్యాలతో త్వరతోగాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మనం మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు తీసే మీకు రావాలి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఎందుకంటే మనకి సోమవారము ప్లస్ పౌర్ణమి రెండు కలిసి వచ్చిన రోజు. ఇది చాలా విశేషమైన రోజు. ఈ రోజు కనుక ఎవరైతే వారాహిదేవిని కనుక పూజిస్తారో వాళ్ళకి ఆర్థిక సమస్యలన్నీ దూరం అయిపోయి అన్నీ చక్కబడతాయి. ఈ రోజు కనుక అమ్మవారిని పూజించారు అంటే మీకున్న అన్ని ఇబ్బందులు దూరం అవుతాయి. అంతేకాదు అమ్మవారి అనుగ్రహం కలిగి మీకు స్వప్నంలో కూడా దర్శనమిస్తుంది. ఎందుకంటే ఈరోజు అంత విశేషమైన రోజు కనుక అమ్మవారిని కనుక పౌర్ణమి రోజు కనుక పూజించారంటే మీ జీవితంలోగా వెన్నెలు అనేటివి కురుస్తూ ఉంటాయి. ఎందుకంటే అమ్మవారిని పూజించే ప్రతి ఒక్కరికి అమ్మవారు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉంటుంది. అందరూ కూడా సహాయం పొందుతూనే ఉంటారు. ఎందుకంటే వారాహిదేవిని పూజించే వాళ్ళకి ఏ కష్టమైనా సరే అమ్మవారు చూసుకుంటారు. మనం అమ్మవారిని నమ్మి ప్రేమతో పూజించాలి, భక్తితో పూజించాలి. మనం ఏదో పూజ చేస్తున్నామంటే చేస్తే మనకి అన్నీ జరుగుతాయని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే అమ్మవారిని ఎప్పుడైతే మన ప్రేమని అమ్మవారికి పంచుతామో అప్పుడే అమ్మవారి ప్రేమ మనకి కలిగి అమ్మవారు మన సమస్యను దూరం చేస్తూ ఉంటుంది. అమ్మవారికి నిమ్మకాయల మాల వేయండి. ఎందుకంటే ఈరోజు చాలా విశేషమైన రోజు కనుక నిమ్మకాయల మాల వేస్తే చాలా మంచి జరుగుతుంది. అంతేకాదు మీకు శక్తి కొలది మీకు కనుక చిలకడ దుంపలు కనుక దొరికినాయంటే ప్రసాదంగా పెట్టండి. అంతేకాదు అమ్మవారికి ఎరటి వస్తువులంటే ఏదైనా ఇష్టం కనుక దానిమ్మ గింజలు అయితే గుప్పెడంత దానిమ్మ గింజలు పెట్టండి. ఈ దానిమ్మ గింజలు ఎరటి గింజలు కనుక అమ్మవారికి చాలా ప్రీతికరంగా వీటిని ఆస్వాదిస్తుంది. ఈ దానిమ్మ గింజలను పెట్టిన తర్వాత అమ్మవారికి ఒకవేళ మీకు అందుబాటులో మందార పూలు కనుక ఉన్నాయంటే మందార పూలు తెచ్చి పెట్టండి. అంతేకాదు చాలా ముఖ్యమైనది పానకం అన్నమాట. ఈ పానకం ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పానకాన్ని కనుక పెట్టి అమ్మవారి ఆశీస్సులు దక్కుతాయి. అంతేకాదు ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కనుక ఈరోజు అమ్మవారికి నచ్చినవన్నీ మీరు పెట్టుకోవచ్చు మీ శక్తి కొలది. లేకపోతే అమ్మవారికి ఒక చిన్న పానకం పెట్టి అమ్మవారిని ఎంతో ప్రీతికరంగా అమ్మవారికి మీరు అనుగ్రహం పొందవచ్చు. ఒకవేళ మాకు పటం లేదు అనుకునే వాళ్ళు అమ్మవారిని దీపంలో కూడా పూజించుకోవచ్చు. దీపం వెలిగించుకొని ఎర్రటి ఒత్తు వేసి అమ్మవారిని ఆహ్వానం చేసుకొని అమ్మవారికి దీపంలో కనుక పూజ చేశారు అంటే మీకు అన్ని శుభాలు జరుగుతాయి. మాకు పటం లేదు అనుకునే వాళ్ళు మాత్రం దీపంలో పెట్టుకోండి. దీపంలో పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ నియమాలు పాటించవచ్చు. ఎందుకంటే నిమ్మకాయలను అమ్మవారి చుట్టూ పెట్టచ్చు. అంటే అమ్మవారి దీపంలో ఉన్నారు కనుక అమ్మవారి దీపం చుట్టూ నిమ్మకాయలు పెట్టండి. అమ్మవారికి ప్రసాదాలను పెట్టండి. ఈ దీపంలో అమ్మవారికి ఇంకో 2 ప్రమిదలు తీసుకోండి. ప్రమిదలు తీసుకొని ఎదురుగా నెయ్యి దీపం పెట్టాలన్నమాట. ఈరోజు ఎవరైతే నెయ్యి దీపం వెలిగిస్తారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆ నెయ్యి దీపం వెలిగించిన తర్వాత అక్కడే కూర్చోవాలి. అక్కడే కూర్చొని అమ్మవారికి ఈ మంత్రాన్ని అయితే జపించాలి. 11 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం జపించడం వల్ల అమ్మవారికి మీకు స్వప్నంలో కూడా దర్శనమిచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు స్వప్న దేవత కనుక అమ్మవారు స్వప్నం దర్శనమిచ్చి ఏదైనా మనకి సమస్యలు చెబుతుంది. మనం ఒకసారి మంత్రం అయితే చదువుకుందాము. ఓం శ్రీం శ్రీకరి సకల శుభకరి వారాహి దేవియే నమో నమః అంటూ ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు మీరు నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకుని అందరికీ నమస్కారము.